హాయ్ గైస్, నేను రీసెంట్గా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఛానల్ స్టార్ట్ చేసి 3 మంత్స్ భయ్యా. అండ్ 3 మంత్స్ వరకు ఏ మిస్టేక్ చేసామో మాకు తెలియదు. అసలు ఏమైందంటే ఎగ్జాక్ట్ 3 మంత్స్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. మెల్లగా షార్ట్ వీడియోస్ చేసుకుందాంలే అండ్ మన కంటెంట్ నచ్చితే మనకి మంచి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ వచ్చి మోనిటైజేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అది స్టార్ట్ అవుతే డబల్ మోటివేషన్తో కిరాక్ కంటెంట్ జనరేట్ చేసి మంచిగా పెద్ద ఛానల్స్ లాగా మనం కూడా గ్రో అవ్వచ్చు అనుకున్నాం. అండ్ అలా అనుకోనే ఫోకస్ అంతా షార్ట్ వీడియోస్ మీదనే పెట్టాం. ఫస్ట్లో అసలు 100 వ్యూస్ కూడా వచ్చేవి కాదు. స్లోగా వీడియోస్ పెంచుకుంటూ అండ్ ట్రెండింగ్ వీడియోస్ చేస్తే మాకు ఈ రోజుకి 1.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కానీ యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీ ప్రకారం 90 డేస్లో మినిమం 3 మిలియన్ అవ్వాలి. సో రీచ్ అవ్వలేదు. అలా అని మేము వదిలేయలేదు, షార్ట్ వీడియోస్ పెడుతూనే ఉన్నాం. యూట్యూబ్ అల్గారిథం బిహేవియరో లేకపోతే ఏం చేంజెస్ అయిందో తెలియదు, కానీ 4 to 5 డేస్ నుంచి 4 to 5 షార్ట్ వీడియోస్ పెడుతూనే ఉన్నాం. 1K వ్యూస్ రావడానికి తల ప్రాణం తోక్కొస్తుంది భయ్య. అలా అనుకోనే మేము డిమోటివేట్ అవ్వకుండా లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెడదామని అండ్ ఈ వీడియో పెడుతున్నాం. హోప్ దిస్ విల్ వర్క్. ఇంక ఈ ప్లేస్ వచ్చేసి సార్వీ రెస్టారెంట్ ఆపోజిట్లో ఉంటుంది భయ్య. ఇక్కడ చిన్న చిన్న పూరీలు ఆలు మిక్స్డ్ వెజ్ కర్రీతో సర్వ్ చేస్తుంటారు. ప్లేట్లో 10 పూరీలు ఇస్తారు భయ్య. ఒక్కో ప్లేట్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మాకైతే అవి పూరీలా లేకపోతే పానీపూరిలా అనిపించింది. ప్లేస్ చాలా ఓల్డ్ అంట అండ్ మోర్ దెన్ 55 ఇయర్స్ నుంచి ఈ ప్లేస్ ఇక్కడే ఉందంట భయ్య. మేము వెళ్ళినప్పుడు మాత్రం మస్తు రష్ ఉండే. చాలామంది తినడానికి అండ్ పార్సల్స్కి వచ్చారు. వేసిన పూరీలు వేసినట్టే సెకండ్లో అయిపోతున్నాయి. మాకు పూరీలు దొరకడానికి మస్తు టైమే పట్టింది భయ్య. ఫైనల్గా పూరీ టేస్ట్ చేసాం. మాకైతే పూరీ ఓకే అనిపించింది, కానీ పెట్టిన కర్రీ మాత్రం టేస్ట్ సూపర్ అనిపించింది. తిన్నాక అక్కడ కూడా ఒక చాయ్ ట్రై చేసాం భయ్య. అది అసలు బాగాలేదు. ఓవరాల్ టేస్ట్ వైజ్ అంత హైప్ ఇవ్వాల్సిన ప్లేస్ కాదనిపించింది. ఇంకెప్పుడైతే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.